సరే కానీ ఏదో తెలియదు చూపిస్తున్నాడు. మమ్మీ మమ్మీ చెప్పు. ఇవాళ మేము మిద్ది మీద పడుకుంటాం మమ్మీ. చెప్పు మమ్మీ. ఏంది దొంగ ముసుగు ఇప్పుడు దాకా లేని చలి ఇప్పుడు ఎందుకు వచ్చింది లే నీకు? ఈరోజు మిద్ది మీద పడుకుందాం అనుకుంటున్నాం మమ్మీ. ఏమంటావు? బాగా కుట్టి బాగా పెడితే. ఒకప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు పండక్కి అందరం ఫ్యామిలీస్ అందరం కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి సంక్రాంతి పండక్కి 3 రోజులు అక్కడే స్టే చేసి ఎవ్రీ నైట్ ఇట్లా ఒక 10-15 మంది ఇట్లా మిద్ది మీద ఇలా పడుకుంటూ నైట్ అంతా ముచ్చట్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ ఒకప్పుడు అలా పడుకునే వాళ్ళం మా జనరేషన్లో. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఎవరి రూమ్స్లో వాళ్ళు ఏసీ వేసుకొని ఒకరికొకరు సంబంధం లేకుండా అట్లా అయిపోతున్నారు ఇప్పుడు. వెళ్ళిన తర్వాత సో గాలి లేదు, ఫుల్ దోమలు. కొంచెం సేపటికే ఫుల్ చెమట పోస్తూ దోమలు కుడుతూ ఉండేసరికి ఇంకా నా వల్ల కాకైతే నేను కిందకు వచ్చేసాను. కిందకు వచ్చిన తర్వాత అంటారు అందరు కోపాలు వచ్చేస్తాయి. అమ్మలందరూ గోల్డెన్ ఫ్లవర్స్ అంటారు. మా గోల్డెన్ ఫ్లవర్ ఏం చేస్తుందో చూడండి. నైట్ నేను వచ్చేసరికి చూడండి ఇది పరిస్థితి. ఈ అంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అనుకునిందో లేకపోతే ఏందో మరి తీసుకొచ్చి నా బెడ్ మీద అయితే పెట్టింది. ఇంకా ఆ మూల అయితే నేను వచ్చి ముడుక్కం పడుకోవాల్సి వచ్చింది. నా పరిస్థితి పైకి పోయి నిద్రపోదాం అంటే ఆడ నిద్ర లేదు. ఇక్కడికి వచ్చి పడుకుందాం అంటే ఇక్కడ చూస్తే ఈ పరిస్థితి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? మమ్మీ రాత్రి నా బెడ్ మీద అది ఎందుకు పెట్టావు మమ్మీ? చెప్పు, అదే పని లేకరా సమాధానం చెప్పు. అదే చెప్తా పని లేక అది ఎందుకు పెట్టావు చెప్పు. అదే చెప్తా. అది పెడితే నేను ఎక్కడ పడుకోవాలి? కెళ్ళదోయమన్నాడా? తిన్నది కెళ్ళదోయమన్నాడా? ఏ కింద? అదే మంచం పైన నిందండి. ఎవరు దోశారు? నేను దోశానా? ఎవరు చెప్పారు నీకు నేను దోశానని? నా చెప్తే నమ్మేస్తా. చెప్తాం. అప్నా టైం అయ్యాగా రివెంజ్ టైం. నెక్స్ట్ రివెంజ్ వీడియోస్కి అయితే వెయిట్ చేయండి.